సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి శివానందలహరిలో గల 30వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వస్త్రోద్భూత విధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్న పచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్థిమగి చేద్బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. మనకు నమకంలో చెప్పినటువంటి ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమాన భుజంగై అని నమకంలో ధ్యాన శ్లోకంలో చెప్పబడుతోంది. చతుర్దశ భువనాధ్యక్షుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ బ్రహ్మాండాన్ని అంతా వ్యాపించి ఉన్నట్టుగా మనకు ఆ శ్లోకంలో తెలుస్తోంది. అదే విధముగా భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఈ విధముగా వర్ణిస్తున్నాడు. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతన్న మధ్యన్న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహువులు, అనేక ఉదరములు, అనేక వక్త్రములు, అనేక నేత్రములు కలిగినటువంటి ఓ పరమేశ్వర, నీకు ఆది అంతము మధ్యము లేనటువంటి వాడా అని అక్కడ అర్జునుడు స్తుతిస్తున్నాడు. అటువంటి సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమేశ్వరునికి మనం ఏమి ఇవ్వగలము? సహస్రాశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఋగ్వేదంలో 10వ మండలంలో 10వ మండలంలో 90వ సూక్తంలో చెప్పబడుతోంది. ఆ పరమేశ్వరునికి 1000 చేతులు, సహస్రాశీర్ష 1000 తలలు, సహస్రాశీర్ష పురుష సహస్రాక్ష 1000 కనులు, సహస్రపాత్ 1000 పాదములు ఉన్నాయి. ఇక్కడ 1000 అనగా 1000 అనగా అసంఖ్యాకము అని అర్థం వస్తోంది. అంటే 1000 అంటే మనం అనుకునేటటువంటి 1000 కాదు, అసంఖ్యాకము అని చెప్పబడుతోంది. కాబట్టి అన్ని వేల పాదాలను మనము ఏ విధముగా తలపగలము? షోడశోపచారంలో మనం పూజ చేస్తున్నప్పుడు మనం పాదార విందయో పాద్యం సమర్పయామి అని ఒక ఉద్ధరణితో నేను చూపిస్తే అన్ని పాదాలు తడుస్తాయా? తడవు కదండి. అటువంటి సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమేశ్వరునకు మనం ఏమి ఉపచారం చేయగలము? అలా అనుకుని మీరు పూజ చేయడం మానేద్దురేమో, మానకండోయ్. మనకి అలాగే విష్ణు సహస్రనామంలో ఈ విధముగా చెప్పబడుతోంది. అనుర్బృహత్రశస్థూలో గుణభ్రన్ నిర్గుణో మహాన్. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ధూళి కణిక కంటే చిన్నగా అవ్వగలడు. అణుహు బృహత్, సర్వవ్యాపకుడుగా కూడా అవ్వగలడు. అనుర్బృహత్ కృశ, సన్నముగా అవ్వగలడు. స్థూల, బాగా లావుగా కూడా అవ్వగలడు అని మనకి విష్ణు సహస్రనామంలో చెప్పబడుతోంది. అలాగే మనకి భాగవతంలో కనిపిస్తూ ఉంటాడు కదా, ఆ బాలకృష్ణుడు యశోదాదేవి ఒడిలో కూర్చుని స్నానం ఆచరించాడు. అంత సర్వవ్యాపకుడు అక్కడ బాలరూపాన్ని ధరించాడు కదా. ఇక్కడ భక్తి ప్రధానంగా మనం తెలుసుకోవాలి. ఏ మనిషికైతే భక్తి ఉంటుందో ఆ భక్తితో జీవుడు ఏ విధముగా పరమేశ్వరుణ్ణి కొలుస్తాడో ఆ విధముగా మనకి దర్శనమిస్తాడు అని తెలుస్తోంది. వామనావతారంలో వామనమూర్తి బలిచక్రవర్తి శిరస్సు మీద పాదము మోపగా 7 సముద్రాలు పూనుకున్నాయి ఆయన పాదములు కడగడానికి. అప్పుడు ఆ 7 సముద్రాలు ఆయన పాదాలు కడగడానికి రాగా ఆయన పాదాల మీద ఉండేటటువంటి 7 వెంట్రుకలను మాత్రమే తడపగలిగాయి. అంతటి బృహద్రూపుడికి మనం ఏమి పూజ ఇవ్వగలము, ఏమి ఉపచారము చేయగలము అని శంకరాచార్య వారు ఈ శ్లోకంలో మనకి వర్ణిస్తున్నారు. ఈ శ్లోక సారాంశం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వస్త్రోద్భూత విధౌ సహస్రకరత. ఓ సర్వవ్యాపక, బాలేందు చూడామనే చంద్రరేఖను ధరించినటువంటి ఓ పరమేశ్వర, నీకు వస్త్రోపచారములు చేయడానికి 1000 కరములు కలవాడు కావాలి. పుష్పార్చనము నీకు చేయాలి అంటే ఆ పుష్పార్చన చేసేటటువంటి వాడు సర్వవ్యాపకుడై ఉండాలి. నీకు గంధోపచారము, నీకు గంధాన్ని అలంకరింపజేయాలి అంటే వాడు ఆ గంధాన్ని అలంకరింపచేసేటటువంటి వాడు గంధవహుడు అయి ఉండాలి. గంధాన్ని తను ఎప్పుడు మోస్తూ ఉండాలి. నీకు నైవేద్యాన్ని అర్పించాలి అంటే, నీకు నైవేద్యాన్ని వండి నీకు అర్పించాలి అంటే అగ్ని ముఖాధ్యక్షుడు కావాలి. నీకు అర్ఘ్యపాత్రతో నీకు అర్ఘ్యము ఇవ్వాలి అంటే తాను ఆగర్భ శ్రీమంతుడై ఉండాలి. కాబట్టి నీకు వస్త్రోపచారములు చేయడానికి సూర్యనారాయణమూర్తి, నీకు పుష్పోపచారము చేయడానికి విష్ణుమూర్తి, నీకు గంధోపచారము చేయడానికి సదా సంచరిస్తూ ఉండేటటువంటి వాయుదేవుడు,
నీకు హవిస్సు, నీకు నైవేద్యాన్ని వండి పెట్టడానికి స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు, నీకు అర్ఘ్యపాత్ర నుంచి అర్ఘ్యము ఇవ్వడానికి హిరణ్య గర్భుడు ఉన్నారయ్యా. సర్వవ్యాపక పరమేశ్వర, అందరి చేత పూజింపబడేటటువంటి వాడ, అంత బృహద్రూప నీకు నేను ఏమి ఇవ్వగలను పరమేశ్వర అని శంకరాచార్యుల వారు మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. స్వస్తి ప్రజాభ్య.